కొంచెం సౌండ్ పెడతావా? రీసౌండ్ వస్తుందా? మేము మళ్ళీ మహబాద్ పోవాలి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున పట్టభద్రులకు, పట్టభద్రుల అన్నలకు, తమ్ముళ్లకు, పట్టభద్రుల కన్నా తల్లులకు అందరికీ, ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. భారత్ మాతాకి చాలా విషయాలు చెప్పిండ్రు. రాణి రుద్రమ్మ గారు చెప్పిండ్రు, మా అన్న మెరకపాటి గారు చెప్పిండ్రు, పెద్దలు మా ప్రేమేంద్రని చెప్పిండ్రు, సీతారాం నాయక్ గారు చెప్పిండ్రు. నేను రెండు విషయాలు చెప్పిపోతా. ఇంతకుముందు లాస్ట్కి చెప్తూ మిలిటరీలో పనిచేసే ఒక మేజర్ నీకు ఓటేయడానికి వచ్చినా అని చెప్పిండు అన్నాడు. కారణం ఏంటంటే, ఒకనాడు మిలిటరీలో జాయిన్ అవుతే ఈ కొడుకు మళ్ళీ ఇంటికో వస్తాడో రాడనేటువంటి అపనమ్మకం ఉండే. జమ్మూ అండ్ కాశ్మీర్, సియాచిన్ మంచు కొండలలో దేశ రక్షణలో మన సైన్యం అనేక మంది రక్తాన్ని తర్పణ చేసిండ్రు, ప్రాణాలు అర్పించిండ్రు. ఇవాళ మోడీ గారు వచ్చినాక ఏమొచ్చింది? జమ్మూ అండ్ కాశ్మీర్లో బాంబు పేలులు లేవు, తుపాకీ శబ్దాలు లేవు, సైనికుల చావులు లేవు, సైనికుల మీద రాళ్ళ వాన లేదు. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవాళ భారతదేశంలో హైదరాబాద్ లాగానే ప్రశాంతమైన రాష్ట్రంగా ఎదుగుతున్నది. జమ్మూ అండ్ కాశ్మీర్ మోడీ గారి నాయకత్వంలో. ఇవాళ బాంబే నుంచి ఉండడానికి వచ్చినట్టున్నారు. కారణం ఏంటి? నేను మొన్న 75 రోజులు మల్కాగిరి అపార్ట్మెంట్లలో, గేటెడ్ కమ్యూనిటీలలో, కాలనీలలో ఓట్ల కోసం తిరిగినప్పుడు ఎన్నడూ రాజకీయాలంటే ఇష్టం లేని వాళ్ళు, ఎన్నడూ పార్టీలంటే ఇష్టం లేని వాళ్ళు, నాయకులు పోయి దండం పెడితే దండం పెట్టని వాళ్ళు, ఓట్లు వేయని వాళ్ళు మొట్టమొదటిసారిగా ఓట్లు వేస్తామని చెప్పారు. ఓట్లు వేస్తాం. నేనన్నా ఎందుకు ఈ మార్పు వచ్చిందని చెప్పి, అయ్యా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 65 సంవత్సరాల తర్వాత వచ్చిండు మేము మెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. మేము అనుకున్నాం అందరిలాగా ఈయన కూడా ఉంటాడు అనుకున్నాం. కానీ ఈయన వచ్చిన తర్వాత భారత జాతి కీర్తి పతాక ప్రపంచ చిత్రపటం మీద ఎగిరేసిన గనుడు మోడీ గారి అని చెప్పి నేనన్నా ఎందుకు అని చెప్పి అడిగిన. నేను అవును, ఒకనాడు మన అబ్దుల్ కలాం మన రాష్ట్రపతిగా అమెరికాలో అడుగు పెడితే అవమానపరిచింది. ఎయిర్పోర్ట్లో జేబులు పిసికి, బూట్ ఇడిపించి. ఒకనాడు నరేంద్ర మోడీ గారికి వీసా కావాలని చెప్పి పెట్టుకుంటే ఈయన సంఘ విద్రోహ శక్తి, ఈయనకు మేము వీసా ఇవ్వమని చెప్పి రిజెక్ట్ చేసింది అమెరికా. అమెరికా ఇవాళ మోడీ గారు అమెరికాకు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం చెప్పడమే కాకుండా వారు అమెరికా సెనెట్లో, అమెరికా పార్లమెంట్లో మాట్లాడితే ఇవాళ అక్కడి పార్లమెంట్ సభ్యులు లేచి సప్పట్లు కొట్టి జై మోడీ అంటున్న పరిస్థితి వచ్చింది ఇవాళ మోడీ గారి నాయకత్వం. ఒకప్పుడు భారత్ మేధావుల భాషలో థర్డ్ వరల్డ్ కంట్రీ, ప్రపంచ బ్యాంక్ దగ్గర మోకరిత తప్ప ఒక రోడ్డు వేయలేని దుస్థితి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ డబ్బిస్తే తప్ప ఒక ఇల్లు కట్టని పరిస్థితి. అలాంటి భారత్ 10 సంవత్సరాల కాలంలో 11వ ఆర్థిక వ్యవస్థకున్న నా భారత్ 5వ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది ఇవాళ భారత్. అందుకే మోడీ కోటేస్తా అంటారు. ఇవాళ మా ఆడబిడ్డలేదు ఇక్కడ. ఇవాళ నర్సంపేటలో మోడీ గారు వచ్చేంత వరకు గుడిసెలలో టాయిలెట్ ఉండేనా, రేకుల షెడ్లలో టాయిలెట్ ఉండేనా, చెంబు పట్టుకొని రోడ్డు పక్కకు కోడి కూత పొద్దుకు లేచిపోయి దుస్థితి ఉండే. వెనుకట్లాగా కంచెలు లేవు. మీ నర్సంపేటకి అంతో ఇంతో చెట్లు ఉంటుంది, సాటు ఉంటుంది, కానీ ఎక్కడ చెట్లు లేవు. ఎంతోమంది ప్రధానమంత్రులు మారిండ్రు, ఎంతోమంది ముఖ్యమంత్రులు మారిండ్రు, కానీ సగటున్న ఆడబిడ్డ బాధను అర్థం చేసుకున్నవాడు ఎవరు లేరు. కానీ మోడీ గారు పేదింటి బిడ్డ కాబట్టి
ఆకలిని దుఃఖాన్ని అనుభవించిన బిడ్డ కాబట్టి ఆ దేశంలో ఉన్నటువంటి నా ఆడబిడ్డలు చెంబు పట్టుకొని పోయి ఆత్మగౌరవాన్ని పనగా పెడుతుందని చెప్పి స్వచ్ఛ భారత్ పథకాన్ని తెచ్చి 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ మోడీ గారిని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడి ముఖ్యమంత్రి ఆనాడు అహంకారంతో మోడీ ఏంది గీడి ఏంది అని చెప్పి మాట్లాడి కానీ ఒకవేళ కనుక ఈ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారితో మంచిగా ఉంటే ఇక్కడ కూడా పేదవాళ్లకు, గుడిసెల్లో ఉన్న వాళ్లకు, కొత్తగా కుటుంబాలు ఏర్పడ్డ వాళ్లకు ప్రతి ఒక్కడికి ఇల్లు కట్టించే భాగ్యం కలిగేది. కానీ మీ ముఖ్యమంత్రి వాళ్ళు కలగలేదు. దేశంలో మోడీ గారి నాయకత్వంలో 4 కోట్ల పేదవాళ్లకు ఇల్లు కట్టించి సొంత ఇంటికలు నెరవేర్చిన బిడ్డ నరేంద్ర మోడీ అని చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ మీరు ఇక్కడ ఉన్నారు. నా దేశంలో చదువు రాదు చాలామందికి. కానీ మీకు ఒక విషయం తెలుసా? అమెరికాలో ప్రతి ఒక్కరు చదువుకుని ఉంటాడు, చదువు రాని ఉంటాడు. బ్యాంక్ అకౌంట్ ఉంటాయి, ఎల్ఐసి పాలసీలు ఉంటాయి, హెల్త్ కార్డులు ఉంటాయి. దేశం చాలా గొప్పది. కానీ గా దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఫోన్పే, గూగుల్ పే అమలు చేయడానికి 10 ఏళ్ళు పట్టింది. అమెరికాకి 10 ఏళ్ళు పట్టింది. కానీ నా భారతదేశం నా చదువురాని ఆడబిడ్డ జామకాయలు అమ్ముకునే కాడ, కంకులు అమ్ముకునే కాడ, కూరగాయలు అమ్ముకునే కాడ ఇవాళ బోర్డు పెడుతుంది, నా దగ్గర డిజిటల్ ట్రాన్సాక్షన్ అని చెప్పి బోర్డు పెడతాను. ఇవాళ అది భారత్ సాధించిన విజయం మోడీ గారి నాయకత్వంలో. ఇవాళ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవాళ మీరు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ప్రతి రోడ్డు మోడీ గారు వేస్తున్న రోడ్డు. మీకు తెలుసా? మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఈ దేశం మొత్తంలో రోజుకు 11 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ నిర్మాణం అయితే మోడీ గారు వచ్చిన తర్వాత 37 కిలోమీటర్ల నేషనల్ హైవేస్తో ఇవాళ ఎక్కడ ఎత్తేసే రోడ్లు లేవు, గతుకుల రోడ్లు లేని పరిస్థితి వచ్చింది. చాలామంది అనుకుంటాను ఇది కేసీఆర్తో వచ్చిందని. కేసీఆర్తో కాదు, మోడీ గారు దేశవ్యాప్తంగా నేషనల్ హైవేస్ నిర్మాణం చేశారు. మొన్న కరోనా వచ్చినాడు నేను ఆ శాఖ మంత్రిగా ఉన్నాను. ఈ దవాఖాన కూడా వచ్చిపోయినా, మహబాద్కి వచ్చిపోయినా. కరోనా కష్టకాలంలో 1,00,000 కోట్లు ఉన్నాడు కూడా గజగజ వణికిపోయిండు, బయటికి వెళ్ళలే. గా సందర్భంలో మోడీ గారు నా దేశం వణికిపోతుంది, నా దేశం మరింత పేదరికల మగ్గిపోయే ప్రమాదం ఉందని చెప్పి భావించి ఇవాళ అతి తొందరగా వ్యాక్సిన్ తయారు చేయించి 2 డోసులు మీకు ఇచ్చి 3వ డోసు కూడా ఇచ్చి ప్రపంచంలో ఉన్న పేద దేశాలకు వ్యాక్సిన్ పంపించిన దేశం కూడా నరేంద్ర మోడీ గారు మాత్రమే. ఇవాళ మా చాలామంది అనుకుంటున్నారు ఈ ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం అనుకుంటారు. ఈ 5 ఏళ్ళుగా మనం తింటున్న బియ్యం మోడీ గారి పంపించిన బియ్యం. రేపు ఇంకొక 5 ఏళ్ళు కూడా మనకు వచ్చే బియ్యం మోడీ గారు పంపించే బియ్యం అని చెప్పి మనం చేస్తాం. అందువల్ల ఇవాళ మోడీ గారు చేసినటువంటి పని ప్రతి ఒక్కరు తెలుసుకుంటాడు. ఇవాళ యువకులంతా ఉత్తగా రాలే, యూత్ అంతా కూడా ఉత్తగా రాలే. ఈ దేశ రక్షణలో భాగంగా పరాయి దేశం మన మీద దౌర్జన్యం చేస్తే, మన సైనికుల రక్తాన్ని కళ్ళ చూపిస్తే ఆ దేశం మీద దండయాత్ర చేసిండు. ఆ దండయాత్రలో అభినందన్ ఒక బిడ్డ, మన బిడ్డ. ఆ శత్రు దేశాన్ని చిక్కితే అభినందన్ చంపే ప్రయత్నం చేస్తే మోడీ గారు వయసులో తాత కావచ్చు కానీ యువకుల్లాగా ఆ దేశానికి అల్టిమేటం ఇచ్చి నా అభినందన్ 24 అవర్స్ కనుక తిరిగి రాకపోతే నీ భరతం పడతానని చెప్పి అభినందనలు తీసుకొచ్చి దేశానికి అప్పచెప్పిన బిడ్డ మోడీ గారు. మన పిల్లలు, మన తమ్ముళ్ళు, మన బిడ్డలు ఎక్కడో చదువుకుంటారు, మెడిసిన్ చదువుకుంటారు. ఉక్రెయిన్లో అనేక మంది పిల్లలు ఫోన్లు చేసిన అమ్మకు నాన్నకు, నా పక్కకే మిసైలు పడుతున్నాయి, నా పక్కకు తుపాకుల మూతలు అవుతున్నాయి, నా పక్కకు ట్యాంకులు పోతున్నాయి, అమ్మా నేను చనిపోయేటట్టుందని చెప్పి మెసేజ్ పెడితే 24 గంటల్లో స్పందించిన మోడీ అక్కడ ఉన్న మన పిల్లల్ని మన ఫ్లైట్లు పంపించి, మన మంత్రులను పంపించి, మన జెండా కట్టి మన పిల్లల్ని వాపస్ తీసుకొచ్చే చరిత్ర మోడీ గారిని చెప్పి. ఇవాళ మీ ముఖాలకు 50 ఏళ్ళు పరిపాలించిన దేశాన్ని, 40 ఏళ్ళు పాలించిన రాష్ట్రాన్ని ఏమిచ్చినావు? ఇందిరాగాంధీ గారు చెప్పిండ్రు గరీబీ హటావు అని చెప్పి, రాజీవ్ గాంధీ గారు చెప్పిండ్రు పేదరిక నిర్మూలన అని చెప్పి, ఇవాళ రాహుల్ గాంధీ కూడా చెప్తున్నాడు పేదరిక నిర్మూలన అని చెప్పి. మీకు ఉండాలి అసలు నీ ఆయాములో ఒక బోఫర్ స్కామ్, ఒక బొగ్గు స్కామ్, ఒక 2G స్కామ్. సగటు భారతీయుడు తలదించుకునే పని ఆనాడు జరిగింది. కానీ సగటు భారతీయుడు గల్లెగిరేసి ఆమె ఇండియన్ అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది మోడీ గారి పరిపాలన. అందువల్ల
ఇవాళ భారత ప్రభుత్వం, నేను ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తున్న యువకులారా, నాకు తెలుసు 24 సంవత్సరాలుగా అన్ని వర్గాల సమస్యలతో అనుబంధం ఉన్నాను నేను. అన్ని టెంట్ల కింద అన్ని సంఘాలకు గొంతుకైన బిడ్డను నేను. నాకు తెలుసు ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేసే టీచర్ల బాధ ఏందో, ప్రైవేట్ కాలేజీలలో పనిచేసే బాధ ఏందో, నా జర్నలిస్టుల బాధ ఏందో, నా నిరుద్యోగ యువత బాధ ఏందో నాకు తెలుసు. ఇక్కడ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులుగా ఎన్నెన్ని బాధలు పడుతుందో నాకు తెలుసు. ఆ సమస్యల పరిష్కారం తప్పకుండా రాబోయే కాలంలో ఇవాల్టి ప్రభుత్వంలాగా 4 నెలల కాలంలోనే 4,000 కోట్ల అక్రమ సంపాదనతో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ భారతీయ జనతా పార్టీ రేపు రాబోయే కాలంలో మోడీ గారు ఎట్లయితే బతికితే దేశం కోసం బతుకుతా, మరణిస్తే దేశం కోసమే మరణిస్తా అని చెప్పిన మోడీ గారు, ఆయన వెలుగులో రేపు తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో ఇప్పటికే ప్రజలకు యాసకు వస్తుంది. 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో విసుగుపోయినరు, ఆ పార్టీని బొందబెట్టినరు. 6 నెలలు తిరగకముందే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మోసం చేసిందని చెప్పి ఇప్పటికే అనుకుంటా ఉన్నారు. ఎండిపోయిన పంటలు మొట్టమొదటిసారి చూసినాం, మళ్ళా కాలిపోయిన మోటార్లు మొట్టమొదటిసారి చూసినాం మనం. ఒక్క హామీ అమలు కాలే. ఏ ఆడబిడ్డకైనా 2,500 రూపాయలు బ్యాంకులో పడ్డాయా? ఏ ఆడబిడ్డకైనా ఇవాళ 4,000 రూపాయల పెన్షన్ వచ్చిందా? ఏ యువకుడికైనా నిరుద్యోగ యువకుడికైనా 4,000 రూపాయల భృతి వచ్చిందా? ఏ ఒక్కటి అమలు కాలే. చివరికి ఇంతకుముందు చెప్పినట్టుగా సన్నబడ్డకి ఇస్తా అని చెప్తాను. నువ్వేంది ఇచ్చేది బిడ్డ? సన్నబడ్లు ఎండాకాలం పండవనే జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. ఎండాకాలంలో పండే వడ్లు దొడ్డు వడ్లు పండితే తప్ప సన్నబడ్లు పండే విషయం మనం మర్చిపోకండి. ఇవాళ నువ్వు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందుకనే ఆ పార్టీ అభ్యర్థి ఈ పార్టీ అభ్యర్థి మీకు అర్థమైంది కాబట్టి మీకోసం తపించే పార్టీ, మీకోసం అండగా ఉండేటువంటి పార్టీ, వారికి తోడుగా మేము కూడా మీకు అండగా ఉండి ఈ సమస్యల పరిష్కారంలో మీ వెంట ఉంటామని. ఇవాళ పార్లమెంట్ ఎన్నికలలో మొన్న సీతారాం నాయక్ గారు నేను కూడా గెలుస్తానేమో అంటాడు. గిచ్చి చూసుకోవని చెప్పినాను నేను, గిచ్చి చూసుకోవని చెప్తాను నేను. గెలుస్తావా లేదా? ఇక్కడ గెలిస్తే 16 సీట్లు గెలిచినంత ఎక్కువ అంటున్నాను. ఖమ్మంలో గెలిస్తే, మహబాద్లో గెలిస్తే 16 సీట్లు గెలిచినట్టు గుర్తుపెట్టుకోండి. కానీ ఒక నిశ్శబ్ద విప్లవం మొన్న ఓట్లు పడ్డాయి. దేశం సుభిక్షంగా, దేశం ప్రశాంతంగా, దేశ ఆత్మగౌరవం ప్రపంచ చిత్రపటం మీద ఎగరాలంటే, మన మోడీ ప్రపంచంలో లీడర్ కావాలంటే, మళ్ళీ భారత్ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలంటే మోడీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రతి ఇల్లు భావించింది. అందుకే ఓట్లు వేసిండ్రు. ఆ ఓట్లు నిజంగానే మేము వింటున్నట్టు కనుక పడితే 100% గెలిచేది భారతీయ జనతా పార్టీ. ఈ గెలుపు రేపటి ఎమ్మెల్సీ గెలుపు నాంది పలకాలి. రేపటి ఎమ్మెల్సీ గెలుపు